మాది గొల్లపాలెము. నా పేరు అనిలు. మేము ఈదుమూడి గొర్రెతోలికి వెళ్తే ఆడ మమ్మల్ని ఈదుమూడు శాలలు కొట్టారు. దానికి న్యాయం కోసమని ఈ నవలుపులపాడు పోలీస్ స్టేషన్కి పోయాము. ఆడపోగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోమన్నారు. మళ్ళీ ఆడపోగా కలెక్టర్ ఆఫీస్ కాడకి, డిఐజీకి, ఎస్సీ కాడకి పంపించారు. ఇన్నిసార్లు తిరిగిన నెల తిప్పారు. నెల తిప్పినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దీనికి బాగా చట్టంగా తీసుకురావాలని కోరుకుంటున్నాం. నా పేరు మధుబాబు సార్. మొన్న జరిగిన 7వ తారీఖు ఇన్సిడెంట్స్లో గాయపడ్డ అనిల్, నేను ఇద్దరం గాయపడింది. కాబట్టి 10వ తారీఖు మేము కేసు పెడితే ఇక్కడ కేసు పెట్టి నెల అవుతుంది సార్. కానీ మాకు ఇంకా ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా ఎంక్వైరీలు అయిన అటు ఇటు మమ్మల్ని తిప్పుతా ఇప్పుడు నెల నుంచి తిరుగుతూనే ఉన్నాము. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మా కోసం మా వాళ్ళు అంతా తిరుగుతూ ఇచ్చేస్తున్నాం సార్. ఏదైనా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. నా పేరు నర్రావుల శ్రీనివాస్ యాదవ్, న్యాయవాదిని మరియు బీసీఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఈరోజు ఒంగోలు ఎస్పీ ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. రావడానికి గల ప్రధాన కారణం ఈదుముడి సంఘటన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అక్కడ గొర్రెల కాపర్లు తమ గొర్రెలను మేపుకునే క్రమంలో అవతల వాళ్ళ పొలాల్లోకి గొర్రెలు వెళ్ళాయనే నెపంతో బాధితులని కొట్టడం, కులం పేరుతో దూషించడం, ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని కూడా తిట్టడం, అదంతా కూడా రికార్డ్ అవ్వడం, సోషల్ మీడియాలోకి రావడం, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనించారు. ఇక్కడ ఏమైందంటే ఒక సామాజిక వర్గాన్ని దూషించడం అనేది ఆ వ్యక్తులకు కాదు, ఆ సామాజిక వర్గానికి మొత్తానికి అది వర్తిస్తుందనే ఇదితో అనేక సంఘ నాయకులు, పార్టీలకు అతీతంగా వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావటం, అక్కడ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. భారీ ఎత్తున ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపై కమిటీ వేయటం జరిగింది. కమిటీ నివేదిక ఏమిటనేది ఇంతవరకు మాకు తెలియదు. ఇప్పటికీ ఈ కేసు కట్టి దగ్గర నెల రోజులు దాటిపోయింది. అలాగే బాధితులపైన కూడా కౌంటర్ కేసు కట్టడం జరిగింది. బాధితులపైనే కౌంటర్ కేసు పెడితే సమాజానికి ఏమని మీరు సందేశం ఇస్తున్నారు? బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతి కాదా ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయిన విధానమా? బాధితులు కేసు పెట్టడానికి 10వ తేదీ వెళ్ళి వీళ్ళు దెబ్బలు తగిలి కేసు పెడితే అదే 10వ తేదీ మళ్ళీ వీళ్ళ మీద కౌంటర్ కేసు పెట్టడం జరిగింది. దీన్ని మేము బీసీఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధితులపై పెట్టినటువంటి ఈ ఏదైతే అక్రమ కేసు ఉందో ఇమీడియట్గా తొలగించాలని చెప్పి, అట్లాగే బాధితులకి ఇంతవరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. అక్కడ కులాల మధ్యన ఘర్షణకు వాతావరణం జరుగుతుంది. మొత్తం సామాజిక వర్గాలకి విభేదం వస్తుంది. దీనివల్ల రాబోయే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కేసును ఇమీడియట్గా విత్డ్రా చేయమని చెప్పి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి దీని మీద మేము మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి కౌంటర్ కేసుని తీసేసే విధంగా మేము అడగడం జరిగింది. అది కూడా పరిశీలిస్తామని చెప్పారు. బాధితులపైన పెట్టిన కౌంటర్ కేసును విత్డ్రా చేయాలి. అలాగే వీళ్ళపై పెట్టినటువంటి కేసులు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే కార్యక్రమం కాకుండా 307 కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే వీళ్ళ గొర్రెల్ని పొలాల్లోకి కానీ నీళ్ళలు తాగడానికి కానీ రానివ్వమని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. అటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ సంఘటన ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇమీడియట్గా ఇప్పటికీ నెల దాటిపోయింది. ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఏం చేస్తారనేది మేము కూడా కొంచెం టైం ఇచ్చి వేచి చూస్తాము. తరువాత బీసీవై పార్టీ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మిరియం శ్రీనివాసులు, 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈనాడు ఈ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన బీసీల మీద అగ్రకులాల దాడులు జరుగుతున్నాయి. మొన్నేమో నాదెండ్ల, ఆ తర్వాత ఈదుముడి, ఆ తర్వాత వచ్చి పామూరులో ఒక వడ్డెర కమ్యూనిటీ మీద ఆటో తగిలిందని స్తంభానికి కట్టేసి కొట్టడం. 4 రోజుల క్రితం ఒంగోలులో 60 అడుగుల రోడ్లో తాగిన వ్యక్తికి గడ్డం చేయనన్న నేరానికి పొడిచి చంపడం అనేటువంటిది బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అందుకనే ఈ రాష్ట్రంలో నూతనంగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పడి దాని యొక్క రాష్ట్ర అధ్యక్షులు బీసీలకు రక్షణ చట్టం వస్తేనే
బీసీల మాన ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. అందుకని ఆ చట్టాన్ని వెంటనే అమలుపరచండి అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేయటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈదుమూడి గ్రామంలో దాడికి గురైనటువంటి బాధితులపైనే తిరిగి కేసు పెట్టడం, దీనిపైన ప్రభుత్వం స్పందించకుండా ఉండటం చాలా దారుణం. దీనికి నిరసనగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, బీసీవై పార్టీ అన్ని కుల సంఘాలు కూడా వేలాది మంది గతంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఆనాడు కలెక్టర్ గారు నేను ఒక కమిటీ వేస్తున్నాను, మీకు న్యాయం జరుగుతుంది పోండి అన్నారు. నేటికి నెలైనా కానీ ఏమి న్యాయం చేశారు కలెక్టర్ గారు అని మేము అడుగుతున్నాం. కౌంటర్ కేసు పెట్టినటువంటి ఆ స్టేషన్ ఎస్ఐ గారి పైన ఏమన్నా చర్యలు తీసుకున్నారా, లేదా ఇంకో పై అధికారుల పైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే కొనసాగితే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వస్తాయి రానున్న ఎన్నికల్లో. మేము ప్రభుత్వాన్ని పదే పదే శాంతియుతంగా అడుగుతున్నాం. దానిలో భాగంగానే ఈనాడు మనం జిల్లా ఎస్పీ గారిని అడిగాం, అయ్యా మాకు న్యాయం జరగలేదు, మాపైనే కేసులు పెట్టారు, మళ్ళీ తిరిగి దీనికి న్యాయం చేయమని చెప్పి అడిగాం. ఇదే కొనసాగితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం.